హలో హాయ్, నా పేరు సాయి కృష్ణ. ఇవాళ నేను మీకు ఒక ఫోటో నుండి ఇంకో ఫోటోని ఎలా బ్లెండ్ చేయాలి, ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటో ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అందుకు మన దగ్గర ఉండాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే అడోబ్ ఫోటోషాప్ కానీ లేదా అడోబ్ ఫోటోషాప్ సిఎస్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. మన దగ్గర ఒక ఫోటో ఉండాలి. అందుకు మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ తీసుకుంటాం, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అడోబ్ ఇమేజ్ రెడీ. అడోబ్ ఇమేజ్ రెడీ అనేది అడోబ్ ఫోటోషాప్లో అదొక భాగం అన్నమాట. దానికి దీనికి సపరేట్ ఉంటే ఏముండదు, రెండు ఒకటే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మిడిల్లో మీరు చూసినట్లయితే యారో మార్క్ ఉండి ఐ సింబల్ ఉంది, అంటే అడోబ్ ఫోటోషాప్ ఐకాన్ ఉంది. దానిగా మనం నొక్కినట్లయితే మనం ఇక్కడ పెట్టిన ఫోటో అనేది ఇమేజ్ రెడీ నుండి అడోబ్ ఫోటోషాప్కు కన్వర్ట్ అవుతుంది. ఎందుకు మనం కన్వర్ట్ చేసుకుంటామంటే ఇమేజ్ రెడీలో చాలా ఆప్షన్స్ అనేవి హైడ్ అయిపోయి ఉంటాయి, అంటే మినిమం ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అదే అడోబ్ ఫోటోషాప్లో అయితే మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేవిగేషన్, ఇన్ఫో, కలరు, పిక్చర్స్, స్కెచెస్, స్టైల్స్, హిస్టరీ, యాక్షన్స్, లేయర్, ఛానల్, పాప్స్, ఈ లేయర్స్ కానీ ఈ మాస్క్ టూల్స్, డూప్లికేట్ లేయర్, డిలీట్, ఇవన్నీ కూడా ఇమేజ్ రెడీలో కొంచెం డిసేబుల్ అవుతాయి. ఇందులో వర్క్ ఇందులో అయితే వర్క్ అవుతుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే అందులో ఒపాసిటీ అనేది మనం తగినంత ఉండదు, ఎలా పడితే అలా ఉంటుంది. అందులోనూ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో అయితే ఆటోమేటిక్గా 100 డిఫాల్ట్గా ఉంటుంది. ఇది ఒక మన మెయిన్ రీజన్ అనమాట. కాబట్టి అడోబ్ ఫోటోషాప్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది మీరు నెక్స్ట్ మన ఫోటో ఏది కావాలో దానికి తెచ్చుకోండి. తెచ్చుకోవడానికి కంట్రోల్+O నొక్కండి. మనకి ఫోటో ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. రెండు పక్కనే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు పక్కన పెట్టుకునేసి ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ పైన రెక్టాంగిల్ మార్క్ టూల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫోటోని మాత్రమే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, నాకు ఇంత చాలు. దాని పక్కన మూవ్ టూల్ ఉంది, ఆ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కంట్రోల్+T కొట్టండి. ఆ తర్వాత దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఇక్కడ వదలండి. రాలేదు, కంట్రోల్+Z నొక్కి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. మూవ్ టూల్ నొక్కి డైరెక్ట్గా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ వదలండి. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అంత అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకొని మన ఈ ఫోటోని కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎంత వీలైతే అంత జూమ్ చేసుకొని, బాగా సరిగ్గా క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, బాగా జూమ్ చేసుకొని ఫస్ట్ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మ్యాజిక్ టూల్. ఈ మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసుకుని ముందు టిక్ కొట్టండి. టిక్ కొట్టి మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనకి ఏ కలర్ కావాలనుకుంటున్నామో దాన్ని టిక్ కొట్టండి, ఎగిరిపోతుంది. ఇప్పుడు నాకు ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ కలర్ కూడా ఇది రెండు మ్యాచ్ అవ్వడం వల్ల ఇది కూడా ఎగిరిపోయింది. కాబట్టి ఈ టూల్ అనేది మనకి పనికిరాదు. చాలామంది ఈ టూల్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల మనకి తెలియని ఎంతో మిస్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్రాఫ్ ఉంది, మనకి ఇక్కడ హెయిర్స్ మనకి బ్యాక్ సైడ్ సరిగ్గా లేదనమాట. దాన్ని కట్ చేయాలంటే ఇలాంటి వద్ద కట్ చేయడం కుదరదు. అందుకోసం ఈ పక్కనే ఉంది చూసారా, ఈ టూల్ తీసుకొని దీనిపై కటింగ్ టూల్, మార్కర్ లేసర్ టూల్, దాన్ని తీసుకొని మనకి ఏదేది కట్ చేయాలనుకుంటామో దాన్ని అలా వేసుకొని వెళ్ళిపోండి. అదే ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుంది మన ఫేస్ని. మనం ఏం చేయాల్సిన అవసరంగా డిటెక్ట్ చేసేస్తుంది. ఒక రౌండ్ వేసుకొని దీన్ని వదిలి డబుల్ క్లిక్ ఇవ్వండి, అప్పుడు సెలెక్ట్ అవుతుంది. డిలీట్ నొక్కండి, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ రెక్టాంగిల్ టూల్ 1 క్లిక్, కంట్రోల్ అది పెట్టుకొని కంట్రోల్ ప్రెస్ చేసుకొని కొంచెం పైకి డ్రాగ్ చేయండి ఫోటోని. ఇప్పుడు మనకి ఇక్కడ మిగతా అంతా మనకు అవసరం. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఈ స్మాల్ కరెక్షన్స్ మనం ఎప్పుడు కానీ మ్యాజిక్ టూల్తో చేసుకోవచ్చు. స్మాల్ కరెక్షన్, సెలెక్ట్, డిలీట్, రెడ్ కలర్, సెలెక్ట్, డిలీట్, రెడ్ కలర్, సెలెక్ట్, డిలీట్, సెలెక్ట్, డిలీట్. ఇటువంటి వాటిని నేనే కాదు మీరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఎర్రది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన బ్రష్ సైజ్ పెంచుకొని మనం దీన్ని ఎరేస్ చేసుకోవచ్చు. ఎరేస్ చేస్తున్నాం చూడండి, ఇలా మనం ఎరేస్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే అలా ఎరేస్ చేసుకోవచ్చు.
ఎరేస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు తగ్గించుకోవాలి. అంటే ఫస్ట్ మీరు మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. మూవ్ టూలో ఒకటి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పైన చూడండి టూల్ బార్ మీద మీరు ఆప్షన్స్ కింద చూసినట్టయితే ఆటో సెలెక్ట్ లేయర్ అని ఉంది. అది మీకు అవసరం లేదు. దాని పక్కన షో బౌండింగ్ బాక్స్ ఉంది. ఈ షో బౌండింగ్ బాక్స్ అనేది అందరి ఫోన్స్లో కూడా అందరి ల్యాప్టాప్స్లో కూడా టిక్ మార్క్ తీయేసి ఉంటుంది. అలా తీయేసి ఉన్నప్పుడు మీకు చూడండి ఇక్కడ డైమెన్షన్స్ కనిపించదు. దీన్ని తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా మనకు తెలియదు. చాలామంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుని టిక్ ఉందా లేదా చూసుకోండి. టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే అప్పుడు మీ బోర్డుని చూస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ చుట్టూ టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు దీన్ని తీయనట్లయితే అది వెళ్ళిపోతుంది. ఇది పెట్టినట్లయితే అది ఎట్లా ఉంటుంది. ఓకేనా? ఇలా చేసిన తర్వాత మన అడ్జస్ట్మెంట్ ఎలా కావాలంటే అలా మన సైజుకి మన ఫోటో యొక్క క్లారిటీకి తగినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత టిక్ కొట్టండి. సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలాగే ఉంచేయచ్చు. లేదనుకుంటే దీని ఒపాసిటీ తగ్గించవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఇక్కడ చూసారా రైట్ సైడ్ లేయర్స్ అనే బాక్స్లో ఇదిగోండి. ఈ లేయర్స్ అనే బాక్స్లో పెడుతున్నాను. లాస్ట్ బాక్స్లో ఒపాసిటీ 99 ఉంది. 66 40 20 25 ఎంతగానో తగ్గించుకోవచ్చు, మన ఇష్టం. 100లో పెడుతున్నాను. ఇప్పుడు మనకి అందరికి వచ్చే డౌట్ ఇదే. మన ఫోటోని మనం ఫస్ట్ లేయర్ని మనం బాగానే ఇచ్చేసాం. లేయర్ 2ని హైడ్ చేస్తున్నాం, ఒపాసిటీ మారుస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ లాగా చేస్తున్నాం, షేడో వచ్చేస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేయర్ని ఎలా మార్చాలి అని డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద చూసారా సెకండ్ వన్ మాస్క్ టూల్ అంటే దీని పేరు. మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే వైట్ టు బ్లాక్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కలర్ ఇది పెట్టుకోండి. ఇప్పుడు షిఫ్ట్కి అది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసుకోండి. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందో. ఎందుకంటే నేను ఇక్కడ ఇలాంటి లేయర్ పెట్టినాను కాబట్టి ఇలా వచ్చింది. అలా కాకుండా నేను ఇక్కడ లేయర్ని ఇలా పెట్టాను. 2 బ్లాకే తీసుకుంటా. ఓకే, 2 బ్లాక్ తీసుకున్నాను. లేయర్ని ఇలా పెట్టాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్కి అది పెట్టుకొని ఇలా వదిలాను. ఇప్పుడు చూడండి వెనకాల ఇంకా ఎక్కువ బ్లాక్ అయిపోయింది. మన ఫేస్ ఎక్కువ బాగా కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికైతే ఇది మాత్రమే చాలు. కాబట్టి నేను ఇలాగ తీసుకొని ఈ ఒపాసిటీ ఏదైతే ఉందో ఆ ఒపాసిటీని నేను తగ్గించేస్తున్నాను. ఇంకో మరొక విషయం ఏంటంటే, ఈ మన ఫోటో లేయర్ సెకండ్ కాబట్టి సెకండ్ క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గిస్తే ముందు తగ్గుతుంది. అలా కాకుండా ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసి ఒపాసిటీ తగ్గించినామంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ తగ్గుతుంది. చూడండి ఆ విధంగా అనమాట. సెకండ్ లేయర్ తీసుకున్నాను, తగ్గించాను, తగ్గుతుంది. నాకు ఇంతవరకు చాలు. బాగుంది కదండి, ఇంతవరకు చాలు. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసేటప్పుడు బాగా గమనించారంటే సేవ్ ఉంది, సేవ్స్ ఉంది. సేవ్ Ctrl+S అంటే అది జస్ట్ మనకి పవర్ ఆప్షన్ పోయినప్పుడు కానీ మన సిస్టమ్ బ్యాటరీ బ్యాకప్ లేనప్పుడు కానీ అలాంటి టైంలో యూజ్ అవుతుంది. అదే సేవర్స్ అంటే Shift+Ctrl+S దీన్ని నొక్కినట్లయితే ఆటోమేటిక్గా ఇంకా పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. కాబట్టి నేను Shift+Ctrl+S నొక్కుతున్నాను. సేవ్ అని ఇక్కడ అడిగింది. డెస్క్టాప్ ఇక్కడ ఫోటోషాప్ ఉంది. ఫస్ట్ పేరు ఉంది. పేరు తీసి నా పేరు పెట్టుకుంటున్నాను, సాయి కృష్ణ అని. అలాగే ఫోటోషాప్ దగ్గర ఇక్కడ చూడండి మన ఫార్మెట్ అనేది చాలా ఫార్మెట్లో ఉంది. మనకి ఉంటే BMP ఫార్మెట్ ఉండాలి, లేదంటే JPEG ఫార్మెట్, PNG ఫార్మెట్. JPEG ఈజ్ ద బెస్ట్ ఫార్మెట్ అండి. JPEG ఫార్మెట్ తీసుకొని సేవ్ నొక్కండి. ఆ తర్వాత మన మ్యాక్సిమం క్వాలిటీ ఎంత కావాలంటే అంత, నాకు మీడియం కావాలి మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు అక్కడ వెళ్ళినట్టయితే మీరు అన్నీ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేయండి. ఫోటోని చూసారు కదా, ఇది నా ఫోటో.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ తెలుగు బ్రైట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.